రూరల్ పరిధిలోని 20వ డివిజన్ కొండాయపాలెం ఇందిరానగర్ లో శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకోవడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ మహేష్, 20వ డివిజన్ అధ్యక్షులు మల్లి, సెక్రటరీ ఎం ప్రసాద్, ట్రెజరర్ ఎం సుదర్శన్, సభ్యులు లావణ్య, శ్రీనివాసులు, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు, అజీజ్ గారు మరియు ఇతర సభ్యులందరికీ కొంతమంది పేర్లు తెలియదు, దయచేసి ఏమనుకోవద్దండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కలిసి ఈ స్త్రీ శక్తి ఇస్తున్న ప్రతి కార్యక్రమాల్లో మా వంతు సహకారం అందిస్తామని స్థానిక కార్పొరేటర్గా, అదేవిధంగా స్థానిక డివిజన్ అధ్యక్షుడు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా, అదేవిధంగా పేదవాళ్ళకి దుస్తులు కూడా ఇచ్చే విధంగా అందరూ సహాయ సహకారం అందించాలని ఈ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ని ఇది మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. బ్లడ్ డొనేషన్ వీలైతే ఆశ్రమం కూడా కట్టేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు హెల్ప్గా ఉన్న మా అన్న దారా మల్లన్న నాకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పని, మహేష్ అన్న గారు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మీ ద్వారా కూడా, మాకు మీడియా ద్వారా కూడా నాకు చేయూత ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్కి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసి వెళ్ళారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన 20వ వార్డు కార్పొరేటర్ గారు మహేష్ అన్న అండ్ మన మల్లి అన్న గారు ఇక్కడికి వచ్చి మనల్ని ఈ సభని ఇంత జయప్రదం చేశారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఇలానే ఎంతోమంది పేదలకి భోజనాలకు కానివ్వండి, ఎటువంటి సహాయానికైనా ముందుంటుందని మన అందరి తరఫున మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. దీనికి సహకరించినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 20వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ఈ ఏరియాలో ఇక్కడ స్థానిక మిత్రులందరూ కలిసి శ్రీ కోమల కృష్ణ గారు చైర్మన్గా, మరియు కె సురేష్ కుమార్ గారు, చాన్ బాషా గారు, బాలు గారు, పరిములా గారు, ఇతర సభ్యులందరూ స్నేహితులందరూ కలిసి శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ చారిటబుల్ ట్రస్ట్ని మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, మా ప్రీతం నాయకులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అమృత హస్తాలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ రాబోయే రోజుల్లో వేలాది మందికి ఆశ్రయం కల్పించి అందరికీ అన్నదానం చేసే విధంగా, మరియు ఇటువంటి బ్రాంచీలని ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం మీద అన్ని పట్టణాల్లో, చిన్న చిన్న పల్లెల్లో కూడా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ శ్రీ శక్తి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, త్వరలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 20వ డివిజన్ నందు మన కొండాయపాలెం ఇందిరానగర్ నందు ఈ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించినటువంటి కోమల కృష్ణ గారికి, కోవూరు సురేష్ బాబు గారికి, వైరవరపు మన బాలు గారికి, వీళ్ళందరికీ, మన అజీజ్ గారికి,
నాకు తెలిసిన పేర్లు ఇవే. కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత గొప్పగా ఈ కమిటీ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత భారీగా ఇక్కడ ఈ శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ ఇంత భారీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కార్పొరేటర్ అడుగుతుంటే నేను నిజంగా చాలా గర్వంగా ఉంది. మా డివిజన్లో ఇంత పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసినందుకు. అదేవిధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అన్నం వస్తు లేకుండా జరగాలనే కాన్సెప్ట్ వెళ్ళది. వీళ్ళ కాన్సెప్టు హ్యాండ్సప్ చెప్తున్నాం. అదేవిధంగా మా ప్రియతమ నాయకులు, మన రూరల్ శాసనసభ్యులైనటువంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులైన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి చేతుల మీదుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గిరన్న చెన్నైకి వెళ్ళినాడు కాబట్టి రాలేకపోయాడు. కమిటీ సభ్యులు మన్నించవలసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్టు మరెన్నో కార్యక్రమాలు చేసి జయప్రదం జరిగించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకెన్నో ఇట్లాంటి బ్రాంచ్లు మన రాష్ట్రంలో నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఐక్యమత్యత, వినయం, విధేయతలు చేకూరాలని ఈ కమిటీ సభ్యులందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ మన చారిటబుల్ ట్రస్ట్ శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్కి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు మరియు డివిజన్ 20 డివిజన్ కార్పొరేటరు మహేష్ గారు, 20 డివిజన్ అధ్యక్షులు మన దారమల్లి గారు, నెక్స్ట్ కన్నయ్య గారు, సునీల్ గారు, నెక్స్ట్ ఏంటంటే సీనియర్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు కాదరభక్షణ్ గారికి వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకరితో ప్రారంభించింది కాదు. ఇది అందరూ ప్రతి ఒక్కరూ ఒక శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక శక్తిగా ఎదగాలని, దీన్ని ఎంతోమంది పేదలకి మనం అన్నము అడూరు చెప్పినట్టు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనం అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో దీన్ని ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్కి ప్రతి ఒక్కరూ సహాయ సేకరాలు కూడా చేయాల్సిందిగా కోరుచున్నా. ప్రతి ఒక్కరూ శ్రీశక్తి చారిటబుల్ లాగానే అదేవిధంగా ఇక్కడే కాదు, మేము జిల్లాల వైజ్గా ప్రతి ఒక్క దగ్గర కూడా మేము ప్రారంభించాలంటే మాకు శక్తి అనేది కావాలి. మా ఒక్కరితోనే కాదు, ఎంతోమంది మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.